నమస్కారం. మనం ఇంట్లో చేసుకునేటువంటి నిత్య పూజ కాకుండా కొన్ని రకాలైనటువంటి పూజా కార్యక్రమాలను ఎలా ఆచరించాలి, ఎలా ఆచరించినట్లయితే ఉత్తమ ఫలితాలు ఉంటాయి అనే వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త గోపీకృష్ణ శర్మ గారు. మరి వారిని అడిగే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. గురువు గారు, మనం చేసుకునే నిత్య పూజ విధానం కాకుండా ఇప్పుడు సత్యనారాయణ వ్రతాలు కానీ లేదా ఇప్పుడు రాబోతున్నటువంటి ఏకాదశి కానీ ఈ పర్వదినాల్లో ప్రత్యేకంగా ఏమన్నా పూజా విధానం ఉంటుందా? ఆ పూజా విధానాన్ని మాకు వివరిస్తారా? తప్పకుండా. ప్రతి నిత్యం చేసుకునే పూజల కంటే కూడా విశేషమైన పూజలు చెప్తూ ఉంటారు. ఏకాదశి వ్రతమైన దాంట్లో విశేషంగా ఏకాదశులు చాలా రకాలుగా ఉన్నాయి. శయన ఏకాదశి అని, దాని తర్వాత పుత్రద ఏకాదశి అని, దాని తర్వాత ఆమలక ఏకాదశి అని. ఈ ఆమలక ఏకాదశి అంటాం దీన్ని. ఇది వచ్చేసి మార్గశిర శుక్ల ఏకాదశిని, ఇప్పుడు ఎల్లుండి వచ్చే ఏకాదశి రోజున దీన్ని చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. ఈ ఏకాదశి అంతా కూడా ఉత్తరాది ప్రాంతంలో దీనికి ప్రాచుర్యం చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఏకాదశి కూడా విష్ణు ఆరాధన చాలా విశేషం. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం కానీ, తర్వాత విష్ణుమూర్తికి అభిషేకం చేయడం కానీ, విష్ణు క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేయడం కానీ ఏకాదశి రోజు చాలా విశేషంగా చెప్తారు. దాంట్లో కూడా ఈ వచ్చే ఏకాదశి రోజున విశేషంగా విష్ణుమూర్తికి అభిషేకాది కార్యక్రమాలు చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది అని చెప్తారు. ఈ రోజున ఏకాదశి రోజున విష్ణుమూర్తికి తులసి పత్రాలతో అర్చన చేయమని చెప్తారు. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ తులసి దళాలతో స్వామిని అర్చన చేయాలి అని. ఎందుకు అంటే విష్ణుమూర్తి ఎప్పుడు కూడా అర్చన ప్రియుడు. మనం తిరుమలలో చూసినా, ఇంకొక క్షేత్రంలో చూసినా ఎప్పుడు ఏదో ఒక రకమైన విశేషమైన పూజాధికాల కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అదే శైవ క్షేత్రంలో అభిషేకం చేస్తాము, ఉండిపోతాం అంతే. కానీ వాళ్ళ యొక్క ఆ పరంపరను అనుసరించి వాళ్ళ యొక్క ఆగమ ప్రకారంగా పూజాధికాలు చాలా విశేషంగా చెప్తారు విష్ణు క్షేత్రంలో. ఈ ఏకాదశి రోజున, ఎల్లుండి వచ్చే ఆమలక ఏకాదశి రోజున స్వామిని విశేషంగా మీరు ఇంట్లో ఒక చిత్రపటమైన విష్ణుమూర్తి యొక్క మూర్తి అయినా, అంటే ఒక విగ్రహమైనా దాన్ని పెట్టుకొని షోడశోపచార పూజ అంటాం. మన శాస్త్రం ఏం చెప్తోంది అంటే పంచోపచారము, షోడశోపచారము, చతుషష్ఠ్యోపచారము అని 3-4 విధాలుగా దాన్ని విభజించారు. దానిలో మనం ఎక్కువగా చేసుకునేది దానిలో షోడశోపచార పూజ అని ఉంటుంది. అంటే ఒక 16 రకాలైన ఉపచారాలు స్వామికి సమర్పించడం. అది అమ్మవారైనా, గణపతి అయినా, ఈశ్వరుడైనా, వెంకటేశ్వరుడైనా, ఎవరైనా సరే విశేషంగా చేసే పూజలన్నీ కూడా షోడశోపచార పూజలు అంటారు, ఎక్కువ ప్రహతంలో ఉన్నవి. ఈ షోడశోపచార పూజని మనం వింటూ ఉంటాం. అవాహయామి, ఆసనం కల్పయామి అంటాం. ఈ షోడశోపచార పూజ అంటే ఏంటో ఒక్క నిమిషం మాట్లాడుకొని మనం ముందుకు వెళ్ళిపోతాం. ఉదాహరణకి ఈ షోడశోపచార పూజ అని శాస్త్రంలో ఎందుకు చెప్పారు అంటే ఒక చీఫ్ గెస్ట్కి ఇచ్చేటువంటి ట్రీట్నే షోడశోపచార పూజ అన్నారు. ఉదాహరణకి ఆవాహయామి అన్నాం అంటే ఏంటి అంటే ఇన్వైట్ చేయడం. మనకంటే చాలా గొప్ప వ్యక్తిని మన దగ్గరికి రావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళ ప్రోటోకాల్ తెలుసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. దాన్ని ఆవాహయామి అన్నాం. ఇక్కడ ప్రోటోకాల్ ఏంటి మరి అంటే భక్తి శ్రద్ధలు ప్రోటోకాల్. భగవంతుని యందు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చిది అంటారు. నువ్వు పత్రం వేసావా, పుష్పం వేసావా అని భగవంతుడు చూడు, నువ్వు భక్తితో సమర్పణ చేసావా లేదా అని చూస్తాడు. ఆ ప్రోటోకాల్తో పిలిచేటువంటిదే ఆవాహయామి అంటే ఇన్వైట్ చేయడం. వచ్చినటువంటి వ్యక్తికి సోఫా సెట్ వేస్తామా, బంగారు కుర్చీ వేస్తామా, వెండిది వేస్తామా అనే శక్తి కొలది వచ్చేటువంటి వ్యక్తిని చూసి కూడా శక్తి వ్యక్తి రెండు ఉంటాయి. అక్కడ చేసుకున్న సందర్భంలో రత్న సింహాసనం అని చెప్పారు స్వామికి. రత్న సింహాసనం సమర్పయామి అంటుంటాం. ఇవన్నీ కూడా మీరు షోడశోపచార పూజని పూర్తిగా గమనించినట్టయితే ఒక చీఫ్ గెస్ట్కి ఇచ్చేటువంటి ట్రీట్ ఏదైతే ఉందో దాన్ని మన శాస్త్రం షోడశోపచార పూజ అంటుంది. అంటే ఇప్పటి వరకు మనం 2 ఉపచారాలే చెప్పుకున్నాం. 16 గురించి చెప్పుకుంటే సమయం చాలా తీసుకుంటాం. అంటే మనం ఏంటంటే ఈ షోడశోపచార పూజ చేసే సందర్భంలో మన మనసులో ఏం మెదులుతూ ఉండాలి అంటే నేను ఎక్స్పెక్ట్ చేయని ఒక గెస్ట్ నా ఇంటికి వచ్చారు, ఆయనకి నేను ట్రీట్ చేస్తున్నాను.
ఇదే మనం చేయాల్సింది. అది మనసులో పెట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అలా మనం పూజ చేస్తూ ఉంటే ఇంకా భక్తి శ్రద్ధలు మనలో పెరుగుతాయి. ఆ భక్తి శ్రద్ధలతో కూడుకొని ఈ వచ్చే ఏకాదశి రోజున స్వామికి విష్ణు సహస్రనామ పారాయణం, మీరు షోడశ ఉపచార పూజ అంటాం, ఎక్కడ దొరికినా పుస్తకాల్లో చూస్తే దొరుకుతుంది, నెట్లో వెతికినా దొరుకుతాయి. ఆ షోడశోపచార పూజ చేస్తూ మధ్యలో విష్ణు సహస్రనామాలు ఉంటాయి. చాలా అందరికీ తెలిసిన విషయం ఇది. ఆ విష్ణు సహస్రనామాలతో మీకు వీలవుతే తులసి దళాలతో స్వామికి అర్చన చేయండి. దానికి మించిన పదార్థం ఇంకొకటి ఏదీ లేదు. స్వామికి చాలా ఇష్టమైంది ఏంటంటే తులసి దళాలు. ఆ వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో అర్చన చేసి, ఇంకొకటి ఏంటి, ఏకాదశి వ్రతం ఏంటి, అసలు ఏకాదశి రోజు ఏం చెయ్యాలి, మనం పూజా పద్ధతి చెప్పుకున్నాం, షోడశోపచార పూజ చేసుకున్నాం, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకున్నాం. నాకు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కష్టం అండి, నేను చేయలేకపోతున్నాను, నేనేమన్నా చేయమంటారా ఇంకా అంటే ఏమీ ఎక్కలేదు. నారాయణాయ నమః అని అందరికీ అని వస్తుంది. దానిలో కష్టమైన పని కూడా లేదు. మీకు వీలైతే 108, ఇంకా శక్తి ఉంటే 1008 అలా చేస్తే స్వామికి తులసి దళాలతో అర్చన చేసి నమస్కారం చేయడం, ఇది పూజా పద్ధతి. ఇక్కడ వరకు అయిపోతుంది. అసలు ఏకాదశి రోజు ఏం చెయ్యాలి, ఏకాదశి రోజు ఇంకా విశేషంగా అంటే నేను చెప్పాను కదా, ఈ మొత్తం వచ్చేసి 24 ఏకాదశులు ఉంటాయి సంవత్సరం మొత్తంలో. అంటే ఒక నెలలో 2 ఏకాదశులు వస్తాయి. దాన్ని శుక్లపక్షం అంటాము, కృష్ణపక్షం అంటే పూర్ణిమకు ముందు ఏకాదశి, అమావాస్య ముందు ఒక ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశి ప్రతి ఏకాదశి కూడా చాలా విశేషమైంది. ఏకాదశ్యాం నిరాహార కర్తవ్యం భోజనద్వయం అని ఒక మాట చెప్తారు. ఇంకా కూడా అంటే ఏంటంటే ఏకాదశి రోజు విశేషం ఏంటి అంటే నిరాహారంగా ఉండడమే ఏకాదశి విశేష ఫలితం. దాని ఉపవాసమని కొందరు అంటారు, నిరాహారమని కొందరు అంటారు. అంటే వాళ్ళ యొక్క శరీర శక్తిని అనుసరించి ఎలా అయితే వీలవుతుందో అలా నిరాహారంగా ఉండడం చాలా విశేషం. దీన్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి మన ఋషులు, మునులు, మన పెద్దవాళ్ళు, మన వెనకాల జనరేషన్ వాళ్ళందరూ చేస్తూ వచ్చారు. ఈరోజు సైన్స్ ఏం చెప్తోంది అంటే 15 రోజులకు ఒకసారి అయినా మీరు కడుపుని మార్చండి అని చెప్తోంది. ఈ సైన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, సనాతన ధర్మం నుంచే సైన్స్ వచ్చింది. సైన్స్ అనగానే వేరే ఒకటి కాదు, సనాతన ధర్మానికి విరుద్ధము కాదు. సనాతన ధర్మంలో చెప్పింది ప్రతి ఒక్కటి కూడా సైన్సే. కానీ మనం ఆ కోణంలో చూడలేక పెద్దలు చెప్పారు, మనం ఆచరిస్తూ వచ్చాము. ఈ 15 రోజులకు ఒకసారి చేసే ఏకాదశి ఏదుందో దాన్ని నిరాహారంగా ఉండమని మన శాస్త్రం చెప్తుంది. దాన్ని ఉపవాసము అని అంటూ ఉంటారు. ఉపవాసము అంటే ఏంటి అంటే అంటే తినకుండా ఉండడమని లౌకిక భాషలో కొంతమందికి మనం అర్థం చేసుకుంటాం. ఈ ఉపవాసం అనే శబ్దానికి ఉప అంటే దగ్గరగా అని అర్థం. ప్రధాని, ఉప ప్రధాని, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఉప అనే శబ్దానికి ఆ శబ్దానికి దగ్గరగా ఉన్నది అని అర్థం. ఉపవాసము, వాసము అంటే ఉండడము అని. ఎవరికి దగ్గరగా ఉండాలి, భగవంతునికి దగ్గరగా ఉండాలి. ఉపవాసం అనే శబ్దానికి అర్థం అది. భగవంతునికి దగ్గరగా ఉన్నప్పుడు మనం కడుపు నిండా తిని భగవంతుని దగ్గర కూర్చుంటే మనకి ఏమొస్తుంది, నిద్ర వస్తుంది, మనం చేయలేము. ఆ పూజ మీద భక్తి శ్రద్ధలు తగ్గుతూ ఉంటాయి. అందు గురించే మన పెద్దలు ఏం చెప్పారు అంటే ఉపవాసంగా ఉండి, ఏమి తినకుండా ఉండి నిరాహారంగా స్వామిని విశేషంగా ఆరాధించడమే ఈ ఏకాదశి రోజు చేయాల్సిన పని. ఈరోజు సైన్స్ చెప్తున్న మాట కూడా అదే. 15 రోజులకు ఒకసారి మీరు ఏమీ తినకుండా ఓన్లీ నీళ్లు కానీ పండ్లు కానీ అలా తీసుకుని ఉండండి. మీ శరీరంలో ఈవెన్ క్యాన్సర్ కారకాలు ఉన్న అవన్నీ కూడా చచ్చిపోతాయి అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు. అంటే ఈ ఏకాదశి అనేది చాలా విశేషము. దానిలో ఆమలకి ఏకాదశి రోజున ఉత్తరాది ప్రాంతంలో ఇంకా విశేషంగా చేస్తారు దీన్ని. ఆ రోజు మనం చేయాల్సిన పని ఏంటి, షోడశోపచార పూజా పద్ధతిలో స్వామిని ఆరాధించి విష్ణు సహస్రనామం కానీ మీకు చేతనైన ఏ ఒక్క మంత్రమైనా ఆ మంత్రాన్ని జపించి స్వామికి తులసి దళం మీకు 10 దొరకలేదు, 100 దొరకలేదు, ఒక్కటైనా ఆ ఒక్కటి భక్తితో సమర్పణ చేయండి. మన ప్రోటోకాల్ ఏంటి, భక్తి మాత్రమే, ఇంకొక్కటి ఏమీ లేదు. ఆ భక్తితో స్వామికి మీరు ఇచ్చేటువంటి సమర్పణ చేసి ఆ రోజు నిరాహారంగా ఉండి, ఇంకా ఏకాదశి అంటే దశమి అని ముందు రోజు అంటాం. ఏకాదశి ముందు రోజు దశమి. ఆ రోజు ఒకేసారి భోజనం చేయాలి, రెండోసారి భోజనం చేయొద్దు. మళ్ళీ ద్వాదశి రోజు ఒకేసారి భోజనం చేయాలి. అలా చేస్తే ఏకాదశి ఫలితం కలుగుతుంది, ఉపవాస ఫలితం. మామూలుగా అందరూ అనుకుంటారు ఏకాదశి అని అనుకుంటూ ఉంటారు. అవును, కానీ
దీనికి ఏంటి అంటే దశమి రోజు ఉపవాసం ఉండి అంటే ఏకభుక్తం అంటాం, ఒకేసారి భోజనం చేసి ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి తెల్లవారి మళ్ళీ ఏకభుక్తం చేయమని మన శాస్త్రం చెప్తుంది. అది ఎందుకు చెప్పారనేది ఇంకా దాని గురించి చాలా విశేషంగా మాట్లాడుకోవచ్చు. కానీ ఏకాదశి రోజు ఇంకా ఏం చెప్పారు అంటే సత్యవాక్ పరిపాలనం అంటాం, అబద్ధం ఆడకుండా ఉండడం. అంటే జీవితం అంతా కూడా అబద్ధం ఆడకుండా ఉండాలి, కానీ ఒక్కరోజైనా ఏమో అంటారు కదా, ప్రతిరోజు దేవస్థానానికి వెళ్ళకపోయినా పుట్టినరోజు నాడైనా వెళ్ళొద్దామురా అంటారు కదా కొంతమంది. అట్లా ఈ ఏకాదశి రోజున సత్యాన్ని మాట్లాడడం, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఉండడం, జీవహింస చేయకుండా ఉండడం, కొన్ని నియమాలు 10 నియమాలు చెప్పారు. ఆ ఏకాదశి రోజునైనా సరే ఈ నియమాలను పాటిస్తే భగవంతుని యొక్క అనుగ్రహం దక్కుతుంది, మీకు విశేషంగా ఆరోగ్యం కూడా చెందుతుంది. ఇది ఏకాదశి ఉపవాసం గురించి చెప్పిన మాటలు. ఓకే, ఆ నియమాలు కూడా మా కోసం తెలియజేస్తారా గురుగారు? ఈ ఏకాదశి రోజున నియమాలు ఏముంటాయి, నియమాలు ఎలా ఉండాలి అంటే దాని విశేష నియమాలు చెప్తారు. మొదలంగా మౌనవ్రతంగా ఉండడం, దాని తర్వాత ఉపవాసం అనడం. ఉపవాసం అంటే మనం ఏమి తినకుండా ఉండడం, మీ శరీర ప్రకృతిని సంబంధించి నీళ్లు తాగకుండా నిర్జలంగా ఉంటారు చాలామంది సన్యాసులు, పీఠాధిపతులు, యోగా దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా 24 ఏకాదశిలు కూడా నిర్జలంగా ఉంటారు, అంటే నీళ్లు కూడా ముట్టుకోరు. దాన్ని నిర్జల ఏకాదశి అంటాం, నిర్జల ఉపవాసము అని అంటారు. కొంతమంది నీళ్లు తాగుతారు, కొంతమంది పాలు పండ్లు తీసుకుంటారు. ఇంకా చేతనైన వాడు రోజు భోజనం చేస్తున్నాం కదా, ఈరోజు టిఫిన్ ఏదైనా చేద్దాం అంటే ఉత్తరాదివారం ప్రతిరోజు టిఫిన్ చేస్తే ఏకాదశి ఉన్నట్టు అవుతుందా? అవధిగా మనమైతే రోజు అన్నమో లేకపోతే మన దక్షిణ ప్రాంతంలో ఏం తింటామో తింటాం, కానీ మీరు ఉత్తరాది వైపున వెళ్తే రోజు చపాతీ కానీ రోటీ కానీ తింటూ ఉంటారు, అంటే వాళ్ళు రోజు ఏకాదశి ఉపవాసం ఉన్నట్టు అవుతుందా అంటే అవ్వదు. అంటే ఏ ప్రాంతంలో ఏది రోజైతే తీసుకుంటున్నామో అది కాకుండా తీసుకోవడాన్ని ఉపవాసం అంటాం. అది విశేషంగా ఏం తినకుండా ఉండడం, పాలు కానీ పండ్లు కానీ నీళ్లు కానీ అలా తీసుకోవడం చాలా మంచిది. ఏకాదశి మౌనవ్రతం ఒకటి చెప్పారు. ఒకవేళ మాట్లాడే సందర్భం వస్తే సత్యాన్నే మాట్లాడుతూ ఉండడం. దాని తర్వాత జాగరణ, రాత్రంతా కూడా పడుకోకుండా ఉండడం. దాని తర్వాత ఇంకే అకృత్యములు అంటారు, ఏవైతే చేయకూడని పనులు ఉంటాయో అవన్నీ కూడా చేయకూడదు ఏకాదశి రోజున. ఇవన్నీ కూడా విశేష నియమాలు చెప్పారు. ఏకాదశి రోజున ఎంత మితంగా మాట్లాడితే అంత మంచిది, ఎంత మితంగా భోజనం చేస్తే అంత మంచిది అని మన శాస్త్రం చెప్తుంది. అంటే ఏదైనా సరే మన సనాతన ధర్మంలో ఎంత మితంగా ఉంటే అంత అమితమైన ఫలితం వస్తుంది. భోజనం చేసిన మిత భోజనమే అని చెప్తారు శాస్త్రం కూడా. అంటే మన శరీరం అనేది చేసే పనికి సహకరించాలి, దానితో ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ ఉపవాసాలన్నీ కూడా చెప్పారు. దాంట్లో ఈ ఆమలక ఏకాదశి రోజున మనం చెప్పిన విధంగా పూజాధికారి కార్యక్రమాలు చేసుకొని విశేషమైతే స్వామిని స్మరణ చేస్తూ మీరు ఆఫీస్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, వేరే పనికి వెళ్ళినా మనసులో స్వామి జపం చేయడానికి ఏమి ఇబ్బంది లేదు కదా, దాన్ని ఎవరు కూడా అడ్డు వేయలేరు కదా. ఎంత వీలైతే అంత నామస్మరణ చేస్తూ ఉపవాసం ఉంటూ స్వామిని స్మరిస్తే మనకు మొదలుగా ఆరోగ్యం బాగవుతుంది. దాని తర్వాత స్వామి అనుగ్రహం వలన జన్మాంతరాల్లో ఏవైనా పాపాలు చేసుకుంటే ఈ జన్మలో అనుభవించే యోగం ఉంటే ఈ నామస్మరణ ద్వారా అవన్నీ కూడా విముక్తి అవుతాయి. కలౌ స్మరణాన్ముక్తి అంటారు. కలియుగంలో స్మరణనే చాలా విశేషం. అలాంటి స్మరణ చేస్తే చాలు స్వామి యొక్క ఉపవాస ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. అలానే అంటే స్వామికి ఏమైనా నైవేద్య సమర్పణ కానీ అలాంటివి ఇంకా అంటే విష్ణుమూర్తి అనగానే నైవేద్య ప్రియుడు. మనం కొండపైన తిరుమలలో చూస్తూ ఉంటాం, ప్రతి అరగంటకు గంటకు వాళ్ళ యొక్క ఆగమ ప్రకారంగా నైవేద్యాలు పూజలు జరుగుతూనే ఉంటాయి. ఈ షోడశోపచార పూజ మధ్యలో నైవేద్యం అండి. నైవేద్యం అనే ఒకే నైవేద్యం పెట్టి పంపించరు. నైవేద్యం పెట్టాలి అంటే ముందు కొంచెం పూజ ఉంటుంది, తర్వాత కొంచెం పూజ ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, చీఫ్ గెస్ట్కి మన ఇంటికి ఎవరైనా వస్తున్నారనుకోండి, ఆయనకి ఏవి ఇష్టమైన పదార్థాలు కనుక్కుంటాం కదా, మొదలుగా అవి కనుక్కొని వండించి అవి పెట్టిస్తాం ఆయనకి. అట్లా ఈ స్వామికి వచ్చేసి పులిహోర కానీ దధ్యోజనం కానీ, దాని తర్వాత వచ్చేసి మనం గుడాన్నం అంటాం, బెల్లంతో చేసిన అన్నం కానీ, తర్వాత పొంగల్ అంటూ ఉంటారు కదా, ఆ పొంగలైనా సరే, తర్వాత వడలైనా, ఇవన్నీ కూడా స్వామికి చాలా విశేషమైనది. స్వామి నైవేద్య ప్రియుడే, ఎన్ని పెట్టినా స్వామి స్వీకరిస్తాడు. ఆ రోజు కొంతమందికి కొంత ఉంటుంది, అంటే మనం ఉపవాసం ఉంటాం కదా,
నైవేద్యం చేయడం ఎలానే. ఉపవాసం మనుషులకు మాత్రమే, భగవంతునికి ఉపవాసం కాదు. కొంతమంది ఏకాదశి రోజున మా ఇంట్లో మేము నైవేద్యం పెట్టమండి, ఈరోజు ఏకాదశి కదా ఉపవాసము అంటారు. ఉపవాసం మనకే, భగవంతునికే. ఉపవాసం అనేది మనకి. అందుగురించి ఖచ్చితంగా భగవంతునికి మీరు నిత్యంగా ఏం చేస్తారో అవన్నీ కూడా, ఎందుకంటే నైవేద్యం లేకపోతే షోడశోపచార పూజ పూర్తవదు. నైవేద్యం కూడా ఒక అంగమే షోడశోపచార పూజలో. అందుగురించి ఖచ్చితంగా నైవేద్యం చేయండి, ఆ రోజు ఉపవాసం ఉండండి, స్వామిని స్మరించండి ఎంత వీలైతే అంత. ఒకవేళ మీకు తెలియదు మేము చేసుకోలేకపోతున్నామండి అంటే మనకు తెలుసు కదా, ఏ విశేషమైన పూజ చేసుకున్నప్పుడు మనం బ్రహ్మగారు అంటాం, ఒక పండితుణ్ణి ఒక బ్రాహ్మణుని పిలుచుకొని ఆయన ద్వారా ఈ పూజాధికారి కార్యక్రమాలు చేస్తే ఇంకా ఫలితం దక్కుతుంది. ఎందుకంటే కొన్ని మంత్రాలు మనకు చెప్పరాదు, దానిలో పలకలేము, అపశబ్దాలు రావడం, అర్థం మారిపోవడం. దానికంటే కూడా మీకు వీలుంటే ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయన ద్వారా పూజ చేయించుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు మీరు. అయితే ఈ ఏకాదశి విశిష్ట తరువాత మనం ఇంట్లో చేసుకునేటువంటి పూజల్లో ప్రధానమైనది సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతం కూడా చాలా నియమనిష్టలతో చేయాల్సి ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఒక పంతులు గారి సమక్షంలోనే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఆ వీలు లేనటువంటి వాళ్ళు ఈ పూజని ఇంట్లో ఎలా చేసుకోవాలంటారు? ఈ పూజ ఇంట్లోనే చేయాల్సిన ఆవశ్యకత ఏంటి? అంటే ఈ సత్యనారాయణ వ్రతం అనేది కొన్ని వ్రతాలు చెప్పారు. మీరు మహాలక్ష్మి వ్రతం అని చేస్తారు, కేదారేశ్వర వ్రతం అని చేస్తారు, సత్యనారాయణ స్వామి వ్రతం అని చేస్తూ ఉంటారు. ఈ వ్రతాలన్నీ కూడా అంటే విశేషమైన కార్యక్రమాలు అని. ఈ విశేషమైన కార్యక్రమాలకి ఖచ్చితంగా ఒక బ్రాహ్మడైతే ఉండాలి, ఒక ఎలిజిబుల్ పర్సన్ ఉండాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా అన్నప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి మీలాంటి వాళ్ళు మాత్రమే కూర్చోవాలి, మాట్లాడడానికి నేను మాత్రమే కూర్చోవాలి, కెమెరామెన్ మాత్రమే ఉండాలి. అంటే ప్రతి దానికి కూడా ఒక ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటారు. ఈ పూజాధికారి కార్యక్రమాలకు కూడా వాళ్ళను పండితులు మాత్రమే పెట్టుకుంటాం. ఎందుకు అంటే వాళ్ళు చదువుకొని ఏ పూజ ఎలా చేయాలి, ఏ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అని శాస్త్ర ప్రమాణంగా చేయిస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైతే ఒక పండితుడి ద్వారా చేయించుకుంటే ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. మళ్ళీ ఇంకొక మాట కూడా, అక్కడ ఏమైనా దోషాలు కలిగినా అది పండితుడికే వెళ్ళిపోతుంది. మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అక్కడ. ఎందుకంటే ఒక పండితుని తీసుకొచ్చి వాళ్ళకి నమస్కారం చేసి మీరు చేయించండి అని ఒక బ్రహ్మత్వం ఇస్తాం. అక్కడ ఏమైనా మన శాస్త్రం కూడా చెప్తోంది, ఏమైనా మంత్రం లోపం జరిగితే పండితుడికి వెళ్ళిపోతుంది, అప్పుడు యజమానికి ఎలాంటి ఇబ్బంది ఉన్నాయి. కానీ నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, విశేషంగా రోజు చేసే పూజాధికారులు కాకుండా సత్యనారాయణ వ్రతం కానీ ఇంకొకటి కానీ ఏది చేసుకున్నా పండితుల ముఖం ద్వారా ఆయన కూర్చొని ఆయన ప్రెజెన్స్లో చేసుకుంటే ఏవైనా దోషాలు నివారణ అవుతాయి. కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది, ఫలితం కూడా అట్లే దక్కుతుంది మనకి. ఎందుకంటే సత్యనారాయణ వ్రతం గురించి మీరు అడిగారు. సత్యనారాయణ వ్రతం అనేది చాలా పెద్ద ప్రాసెస్. ఒక గంటన్నర పూజాది కార్యక్రమాలు పడతాయి. ఈ గంటన్నర పూజ చేసుకోవడానికి మనకు దాని గురించి తెలియాలి. మొదలుగా సంకల్పం అంటాం, తర్వాత కలశ పూజ అంటాం, తర్వాత గణపతి పూజ అంటాం, తర్వాత నవగ్రహ ఆరాధన అంటాం, దాని తర్వాత సత్యనారాయణ రమాసహిత సత్యనారాయణ స్వామి వారికి షోడశోపచార పూజ చేసుకొని వ్రతం కథలు అంటుంటారు, చివరిలో చెప్తుంటారు. అంటే ఈ వ్రతం చేసుకుంటే మనకి ఏం కలుగుతుంది, ఈ వ్రతం ద్వారా మనకు వచ్చిన మెసేజ్ ఏంటి అని అవన్నీ కూడా కథలు 5 కథలు ఉంటాయి. 5 కథల్లో చెప్తుంటారు. ఇవన్నీ కూడా మనం స్వయంగా చేసుకుంటే, ఈవెన్ నేను చేసుకోవాలన్నా ఒక బ్రహ్మగారిని పిలిపించి నేను చేసుకుంటాను. ఎవరు చేసుకోవాలన్నా మీరు విశేషమైన కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ఒక బ్రాహ్మణ ముఖంగా అంటే తెలిసిన వ్యక్తి ద్వారా చేయించుకుంటే, మనం ₹1,00,00,000 బండి కొనుక్కున్న డ్రైవరే నడపాలండి. మనం వెళ్ళి లేదు నాది నేనే కొనుక్కున్నాను, నేను కూర్చొని కారు నడుపుతాను అంటే ఏదైనా అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అందు గురించి ప్రతి దానికి కూడా ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా ఆ కార్యక్రమం జరిగితే అది పరిపూర్ణం అవుతుంది. ఈ పూజాధికారి కార్యక్రమాలకు కూడా శాస్త్రం తెలిసిన పండితుల ద్వారా, వేదం చదువుకున్న పండితుల ద్వారా, బ్రాహ్మణి ద్వారా చేయించుకుంటే మంచిది. కాదండి మాకు ఎలాంటి శక్తి లేదు అనుకుందాం, లేకపోతే మనకు అక్కడ సమయం అనుకూలంగా లేదు అనుకుందాం, ఎవరు దొరకట్లేదు అనుకున్నాం, అప్పుడు కనీసం ఈ టెక్నాలజీ పెరిగిపోయింది కదా, కనీసం వీడియోలో అయినా కాల్ చేసుకొనైనా ఆ పూజాధికారి కార్యక్రమాలు చేసుకోవాలి. ఎందుకంటే సత్యనారాయణ వ్రతాన్ని స్వయంగా చేసుకోవడం అంటే కొంచెం కష్టమైన విషయమే. ఇప్పుడు మీరు ఏకాదశి పూజ గురించి చెప్పుకున్నాం, అది మీరు స్వయంగా చేసుకోవచ్చు, దానిలో ఇబ్బంది ఏం లేదు. కానీ సత్యనారాయణ వ్రతం అని విశేష వ్రతాలు ఏవైనా కానీ ఒక తెలిసి ఉన్న వ్యక్తి ద్వారా ఆయన కూర్చోబెట్టుకొని మనం పూజాది కార్యక్రమాలు చేసుకోవడం చాలా మంచిది.
దాంట్లో సత్యనారాయణ వ్రతం చాలా విశేషమైంది. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభు అంటాం. సత్యనారాయణ స్వామిని ఆరాధిస్తే ఒక కామధేనువుని ఇంట్లో పెట్టుకున్నట్టుగా. కామధేను గురించి మీరు వినుంటారు కదా. కామధేను అనగానే కోరికలన్నీ కూడా తీర్చేస్తుంది. ఇది లేదు అనే శబ్దం రాదు. కల్పవృక్షం ఇంట్లో పెట్టుకుంటే వెళ్ళి అడగగానే ఇచ్చేస్తుంది కదా. అట్లా సత్యనారాయణ స్వామిని కలియుగంలో చాలా ఇప్పటికీ చాలామంది కూడా ప్రతి ఏకాదశికి, ప్రతి పూర్ణిమకి, ప్రతి సంక్రమణకి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఎక్కువగా సత్యనారాయణ స్వామిని ఆరాధిస్తే మనం కోరుకున్న కోరికలన్నీ కూడా, ఎంతోమంది ప్రత్యక్ష ఉదాహరణ ఉన్నారు, కోరికలన్నీ తీరుతాయి. కానీ దానికి ఎవరి ద్వారా చేసుకోవాలో వారి ద్వారా చేసుకుంటే ఆ కార్యక్రమం పరిపూర్ణంగా అవుతుంది, స్వామి అనుగ్రహిస్తాడు. అలానే దీనికి ఈ పూజకి ప్రత్యేకమైనటువంటి ఈ పూజకు పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు వివరిస్తారా అండి? ఖచ్చితంగా. మీరు ఏ పూజ చేసుకోవాలన్నా మొదలుగా నిబంధనలు అయితే ఖచ్చితంగా మన శాస్త్రం చెప్తోందండి. ఏం నిబంధనలు అంటే, మనం ఒక పూజ చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళడానికి మన బాడీ ఎలిజిబుల్ కావాలి, మన బాడీ సహకరించాలి, మన చిత్తం అనేది శుద్ధిగా ఉండాలి, బుద్ధి ఎక్కడికి వెళ్ళకుండా స్వామి పైన నిగ్రహం. ఒక విగ్రహం పెట్టుకుంటాం కదా, అది ఎందుకు? మన మనస్సు నిగ్రహం కావడానికి. విగ్రహారాధన వాస్తవానికి సనాతన ధర్మంలో ఒక టాప్ పొజిషన్ వెళ్ళిన తర్వాత విగ్రహారాధన లేదు. విగ్రహారాధన అనేది ఎప్పటి వరకు అంటే మన మనస్సు నిగ్రహం అయ్యేంత వరకు. వెంకటేశ్వర స్వామి అనగానే శాంతాకారం భుజగశయనం అని మనం స్తోత్రం చేస్తూ ఉంటాం. అంటే ఆ రూపం కనబడాలి కదా. అక్కడ మన కళ్ళ ముందు వెంకటేశ్వర స్వామి అనగానే కళ్ళ ముందు వచ్చేసాడు, ఈశ్వరుడు అనగానే వచ్చేస్తున్నాడు, గణపతి అనగానే వచ్చేస్తున్నాడు. అట్లా రావడానికి మన శాస్త్రంలో ఒక విగ్రహారాధన చెప్పారు. ఆ విగ్రహారాధన ఎందుకు అంటే మన మనస్సు ఒక పైన నిగ్రహంగా ఉండి దాన్ని ఆరాధించుకోవడానికి విగ్రహారాధన చెప్పారు. ఆ విగ్రహారాధన చేసే ముందు నియమాలు ఎలా ఉంటాయి అని అంటే, మనం ఒక ఉదాహరణకి లౌకిక భాషలో చెప్పుకోవాలంటే, ఏదైనా అనారోగ్యం కలిగితే మనం హాస్పిటల్ వెళ్ళినప్పుడు సర్జరీ చేస్తారు. ఒక 6 గంటల ముందు 8 గంటల ముందు మీరు నీళ్ళు తాగకుండా కూడా ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా. అది సైన్స్, వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు మనం పాటిస్తూ ఉంటాం. ఒక ట్రీట్మెంట్కి మనం ఎలిజిబుల్ కావాలి కదా. అట్లే ఈ భగవంతుని ఆరాధించే ముందు కూడా 10 గంటల ముందు వరకు కూడా ఏమి తినకుండా ఉండడం. అంటే ఎందుకు అనగా, మీకు పూజకు కూర్చున్నామండి, కూర్చున్న తర్వాత మధ్యలో వాష్రూమ్ వెళ్ళాలండి, మలమూత్ర విసర్జనకి వెళ్ళాలి అంటే అక్కడ డిస్టర్బ్ అవుతుంది. దీనికి ఇవన్నీ నియమాలు ఏం చెప్పారంటే, ముందు రోజు కూడా పవిత్రంగా ఉండాలని, తినకూడని పదార్థాలు ఏవి కూడా తినకుండా ఉండాలి అని, దాని తర్వాత ఇంకా మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా. ఇవి చేయడం ద్వారా ఏమవుతుందంటే, మనం చేసుకున్న పూజకి మనం అర్హులం అవుతూ ఉంటాం. వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటి అని అంటే, మన శరీరం అక్కడ కూర్చొని ఆ పనికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ నియమాలన్నీ చెప్పారు. విశేష నియమాలన్నీ కూడా అంతే. మనం చేస్తున్న ఈ పూజకి మనం అక్కడ ఎలిజిబుల్గా ఉండాలి, మన మనస్సు అక్కడ నిగ్రహంగా ఉండాలి. దానికి ఈ నియమాలు చెప్తూ వచ్చారు. అయితే ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడానికి ఏ రోజైతే చాలా మంచిది అంటారు? సత్యనారాయణ వ్రతానికి విశేషంగా ఏకాదశి, పూర్ణిమ, సంక్రమణ అంటాం. సూర్యుడు 12 రాశులకి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క రాశికి వెళ్తూ వస్తుంటాడు, మీరు వింటూ ఉంటారు దాని గురించి. ఆ సంక్రమణ రోజున విశేషం. ఈ 3 రోజుల్ని చాలా విశేషంగా చెప్తారు. ఒకటి ఏకాదశి రోజున, రెండవది పూర్ణిమ అంటుంటాం, పూర్ణిమ రోజున, మూడవది సంక్రమణ రోజున. ఈ రోజులను ఆచరిస్తే స్వామికి ఇష్టమైంది. ఏకాదశి అంటేనే స్వామికి చాలా ఇష్టమైంది అని. ఆ రోజు స్వామిని ఎంత ఆరాధించినా స్వామికి చాలా తృప్తి పడుతూ ఉంటాడు. దానిలో సత్యనారాయణ స్వామి, ఆయన సత్యదేవుడు అని అంటారు. ఏదైతే మాట ఇచ్చాడో భక్తులకి, ఆ మాటలని స్వామి ఖచ్చితంగా అనుగ్రహిస్తూ ఉంటాడు. సత్యనారాయణ స్వామి 5 కథలలో కూడా మీరు వింటూ ఉంటారు కదా సత్యనారాయణ స్వామి వ్రతాలని. ఆ వ్రతంలో చివరిగా ఒక 5 కథలు చెప్తారు. ఈ పూజలన్నీ అయిన తర్వాత ఆ 5 కథలు చెప్తారు. 5 కథలో సారాంశం మీరు చూసినట్టయితే సత్యాన్ని మాట్లాడాలి అని. మామ అల్లుళ్ళ విషయంలో అయినా, లీలావతి కళావతి ఆ విషయంలో అయినా, తర్వాత ఒక బ్రాహ్మడి విషయంలో అయినా, తర్వాత ఒక రాజు, చివరి కథలో రాజు వస్తారు, ఆ రాజు విషయంలో అయినా, ఇవన్నీ కూడా ఈ 5 కథల సారాంశం ఏంటి అని అంటే, సత్యాన్ని మాట్లాడాలి, అసత్యాన్ని మాట్లాడకూడదు. అదే సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క మెసేజ్.
ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే మనకేమొస్తుంది, అదే సుఖాలు వస్తాయి, దుఃఖాలు నివారణ వస్తాయి, మేము ఆనందంగా ఉంటామని చెప్పుకుంటాం. దానితో పాటు ఏంటి అంటే సత్యనారాయణ స్వామి వ్రతంతో అంటే మనం సత్యాన్నే మాట్లాడాలి, అసత్యాన్ని మాట్లాడకూడదు అని చెప్పేదే ఆ సత్యనారాయణ స్వామి వ్రతం. ఓకే. అంటే ఈ వ్రతం ఆచరించిన తర్వాత కొంతమంది భోజనం పెట్టాలి అనేటువంటి ఇది కూడా ఉంటుంది. అది దాన్ని అన్నదానము అని అంటారు. అంటే ఇప్పుడు భోజనం, అన్నదానం అనే శబ్దం ఒకటి, భోజనం అని అనుకుందాం. ఈ అన్నదానం ఎందుకు అంటే చేసిన పూజకి సంపూర్ణ ఫలం రావడానికి. ఎవరైతే ఏ పూజ చేసుకున్నా, ఇప్పుడు మీరు సత్యనారాయణ స్వామి కానీ అంటే నిత్య పూజలు కాకుండా ఏదైనా స్పెషల్ పూజలు ప్రత్యేక పూజలు చేసుకున్నప్పుడు అప్పుడు అన్నదానాది కార్యక్రమాలు చేస్తే ఏం జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా పరిపూర్ణం అవుతాయి అన్నదానం ద్వారా. మీరు ఏది దానం చేసినా ఇంకా కావాలి అంటారు, కానీ అన్నదానం చేస్తే చాలు చాలు అంటున్నారు. వడ్డిస్తుంటే ఏం చెప్తాం, చాలండి అంటాం. అంటే అదొక్కటే ఈ జగత్తులో అన్నదానానికి మించింది ఏం లేదు. మీరు 1,00,000 రూపాయలు ఇచ్చినా ఇంకొక 1,00,000 ఇస్తే బాగుండు అంటారు, ఇంకేదైనా గోల్డ్ ఇస్తే ఇంకొంచెం ఇస్తే బాగుండు అంటారు, బట్టలు పెడితే ఇంకా మంచివి పెడితే బాగుండు అంటారు. కానీ ఒక అన్నదానానికి మాత్రమే ఆ విశేషం ఉంది. కడుపు నిండా భోజనం చేసి వాళ్ళు ఏమంటారు, అన్నదాత సుఖీ భవ అంటారు. ఆ శబ్దం చాలదా, ఆ మాట చాలు కదా. అంటే మీరు ఏ డబ్బులు ఇచ్చినా అంటారా సుఖీ భవ అంటారా, కొంతమంది అంటారు కావచ్చు, కానీ ఎవరైనా సరే చదువుకున్నవాడు, చదువుకోలేనివాడు, ధనికుడు, కిందివాడు, ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట అంటారు, భోజనం చేయగానే అన్నదాత సుఖీ భవ అంటారు. అంటే అన్నదానానికి అంత విశేషమైన ఫలితం ఉంది. ఏ స్పెషల్ పూజ, ప్రత్యేకమైన పూజలు ఏవి చేసుకున్నా అప్పుడు అన్నదానం అనేది ఒక అంగం. ఏదైనా సరే అన్నదానం అనేది ఒక దానిలో పార్ట్ అంటాం మనం. ఈ పూజలో ఒక పార్టే అన్నదానం. అన్నదానం చేస్తే అప్పుడు పరిపూర్ణం అవుతుంది. అన్నదానం ద్వారా ఇక్కడ చేసిన అటువంటి పూజకి సంపూర్ణ ఫలితం దక్కుతుంది. ఇంకా యజ్ఞయాగాదుల్లో ఎక్కువ చేస్తుంటారు. ఇంట్లో చేసిన పూజలకు కూడా ఎతికించి మీ శక్తిని అనుసరించి ఒకరికో, ఇద్దరికో, 10 మందికో, 100 మందికో మీ శక్తిని, మీ సమయ అనుకూలాన్ని, మీ వ్యవస్థలను చూసుకొని ఎతికించి అన్నదానం చేస్తే చాలా మంచిది. అలానే మరొక విశిష్టమైనటువంటి పూజ శ్రీ లక్ష్మీ జయంతి వస్తుంది, లక్ష్మీదేవి ఆరాధన. సో లక్ష్మీదేవి ఆరాధన అసలు ఏ రకంగా చేసుకోవాలి, అంటే ఏ రోజు చేసినట్లయితే ఉత్తమ ఫలితాలు ఉంటాయి? ఖచ్చితంగా ఈ వచ్చేటువంటి పాల్గొన పూర్ణిమ అంటాం, పున్నమ అంటూ ఉంటారు. పాల్గొన పూర్ణిమ రోజున మహాలక్ష్మి అమ్మవారు ఆ క్షీరమధ్రం నుంచి, ఆ సముద్ర మధ్యం నుంచి అమ్మవారు ఉద్భవించింది అని మన చెప్తున్నారు పెద్దలు. ఆ రోజున అమ్మవారిని ఆరాధించినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. విశేషంగా ఈ పాల్గొన పూర్ణిమ చాలా మంచిది. మిగతా రోజుల్లో శుక్రవారం అంటూ ఉంటారు కదా, ప్రతి నెల ఫ్రైడే, ఎవ్రీ ఫ్రైడేకి అమ్మవారి యొక్క ఈ మహాలక్ష్మి స్తోత్ర పారాయణం కానీ పూజాది కార్యక్రమాలు చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. దాంట్లో ఈ పాల్గొన పూర్ణిమ, ఎల్లుండి వచ్చే పాల్గొన పూర్ణిమ రోజున అమ్మవారిని ఆరాధిస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే అమ్మవారు ఉద్భవించిందో ఆ రోజే మనం ఆరాధిస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. ఎవరైతే ఇప్పుడు ఉదాహరణకి ఎవరిదో జన్మదినం జరిగిందనుకోండి, ఆ రోజు విష్ చేస్తే వాళ్ళు బాగా ఆనందంగా ఫీల్ అవుతారు. తెల్లవారు విష్ చేస్తే అంతగా ఉండదుగా, డిలే అంటారు కదా, బిలేటెడ్ అంటారు కదా. అట్లా కాకుండా ఆ రోజునే అమ్మవారిని ఆరాధిస్తే ఏం కలుగుతుంది అంటే మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలిగితే ఏమవుతుంది, మహాలక్ష్మి అనుగ్రహం ఎందుకు కలగాలి, దాని ద్వారా మనకేం కలుగుతుంది అంటే ధనమూలమిదం జగత్తు అంటూ ఉంటారు. ఈ జగత్తంతా దేనిపైన నడుస్తుంది అంటే ధనం పైనే నడుస్తుంది. ధనం ఉంటేనే మనం గొప్పవాళ్ళుగా చూస్తున్నాం, ధనం ఉంటేనే అన్నీ అని అనొచ్చు మనం ఆ మాట. దాంట్లో ధనాన్ని ప్రసాదించేది ఎవరు అంటే మహాలక్ష్మి అమ్మవారు. ఒక మంచి మాట చెప్తారు, అంతరం నాభిజానామి నిర్ధనస్య మృతస్య చ అంటారు. మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించాలి. పాల్గొన పూర్ణిమ రోజున అమ్మవారిని ఆరాధిస్తే మనకేం కలుగుతుంది, ఐశ్వర్యాన్ని అమ్మవారు అనుగ్రహిస్తుంది. నా దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే నేను 1 రూపాయి దానం చేయగలుగుతాను. నాకే కూటికి గతి లేనప్పుడు నేను ఇంకొకరికి ఎలా ఇవ్వగలుగుతాను, ఇవ్వలేను. అలాంటిది మహాలక్ష్మి అమ్మవారు అంటే సంపన్నానికి ఒక సుస్థిరమైన స్థానం. మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తే మనకేం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, ఆమె మనకు అనుగ్రహిస్తుంది. అట్లా ఈ పూర్ణిమ రోజు అమ్మవారిని ఆరాధించి ఐశ్వర్యవంతులం అవ్వాలి. ఒకవేళ ఐశ్వర్యవంతులే లేకపోతే లోకం ఎట్లా చూస్తుంది అని ఒక వాక్యంలో చెప్పారు, అంతరం నాభిజానామి నిర్ధనస్య మృతస్య చాని. ఈ లోకం ఎట్లా చూస్తుంది జనాల్ని అంటే డబ్బు లేనివాడిని,
చనిపోయిన శవాన్ని రెండిటిని ఒకే రకంగా చూస్తుందంట ఈ లోకం. మనకు చాలా ఉదాహరణలు, ప్రత్యక్షమైన అనుభవాలు కూడా ఉంటాయి మనకి. ఎందుకు అంటే డబ్బున్న వాడికి చాలా ఉన్నతమైన స్థానమానాలు దక్కుతూ ఉంటాయి. అదే డబ్బు లేని వాడిని ఒక మన టీలో ఇక తీసినట్టుగా తీసేస్తూ ఉంటారు. ఇవి లోకంలో చూస్తూ ఉన్నాం. అక్కడ శాస్త్రం పెద్దల మాట చెప్పే అంతరం నాభిజానామి అంటే ఒక చనిపోయిన శవానికి డబ్బు లేని వాడికి లోకం ఇద్దరిని ఒకే రకంగా చూస్తుంది అంటే అంత తక్కువ స్థాయిలో చూస్తుంది అంటాం. అలాంటి స్థాయి వచ్చింది అంటే డబ్బు లేదు అని. అలాంటి డబ్బు రావడానికి మనం ఏం చేయాలి అంటే మహాలక్ష్మి అమ్మవారిని ఉపాసన చేయాలి. ఆ ఉపాసన చేసే క్రమంలో పాల్గొన శుద్ధ పూర్ణిమ రోజున అమ్మవారిని చాలా విశేషంగా మీ శక్తి కొలది శ్రీ సూక్తం అంటూ ఉంటాం. శ్రీ సూక్త పారాయణం చేసిన, శ్రీ సూక్త జపాన్ని చేయించిన ఆ రోజు ఇంకా వీలైతే మహాలక్ష్మి యాగం కూడా చేయొచ్చు. ఆ రోజు ఈ తామర పూలతో కానీ బెల్లం పరమాన్నంతో కానీ మహాలక్ష్మికి హోమం చేస్తారు. దాన్ని మహాలక్ష్మి యాగం అంటాం, శ్రీ సూక్త హోమము అంటాం. ఇలా చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహానికి ఇంకా ఇంకా పాత్రలం కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమీ వీలు కాలేదు, మహాలక్ష్మి అమ్మవారి ఫోటో కానీ ఇంట్లో ఒక విగ్రహానికి కానీ మనం చెప్పుకున్న విధంగా షోడశోపచార పూజ చేసుకొని అమ్మవారిని ప్రార్థన చేయడం. మాకేమీ రాదు అండి అంటే మహాలక్ష్మి అష్టోత్తరం ఉంటుంది, ప్రకృతి నమః అంటూ ప్రారంభం అవుతుంది. ఆ అష్టోత్తర పారాయణ చేయడం. సరే అండి, అది కూడా మాకు పలకడం కష్టంగా ఉంది అంటే ఒకసారి కూర్చొని సుస్థిరమైన మనస్సుతో అమ్మవారి పాదాల యందు మనస్సు లగ్నం చేసి మహాలక్ష్మి నమః, ఇంతకుముందు మనం ఒక మాట చెప్పుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఒక మాట చెప్పుకుంటాం, మహాలక్ష్మి నమః. ఈ మంత్రాన్ని మీరు జపం చేయని 108 సార్లు అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. ఈ పాల్గొన్న పూర్ణిమ రోజున అలా చేసినట్టయితే ఆ రోజు ఒక్కోసారి చేసి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి చిత్రపటానికి కానీ మీ ఇంట్లో ఏది ఉంటే దానికి అమ్మవారి స్వరూపంగా, ఏది లేదండి మీ ఇంట్లో ఒక ఏదైనా స్వర్ణం బంగారం ఉంటే ఆ బంగారానికి అమ్మవారిని ఆ ప్రార్థన చేసుకొని పూజ చేయొచ్చు. అంటే బంగారం అంటే మహాలక్ష్మి అని, ఆ మహాలక్ష్మిని అలా పూజ చేసుకొని ప్రార్థించుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహమే లేకపోతే జీవితంలో ఏమీ చేయలేము. దాన ధర్మాదులు చేయలేము, యజ్ఞ యాగాదులు చేయలేము, మంచి పనులు చేసుకోలేము. ఇంకేమైనా ఏ పని చేయాలన్నా మొదలుగా మహాలక్ష్మి అనుగ్రహం కావాలి. అలాంటి మహాలక్ష్మి అనుగ్రహం కావడానికే ఈ పాల్గొన శుద్ధ పూర్ణిమ రోజున లక్ష్మి ఆవిర్భావమైన రోజున సముద్ర మధ్యం నుంచి పైకి వచ్చి విష్ణు స్థానాన్ని తీసుకుంది. మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందడానికి ఈ పాల్గొన శుద్ధ పూర్ణిమ రోజున ఈ పూజాది మహాలక్ష్మికి షోడశోపచార పూజ చేసుకొని లక్ష్మి అష్టోత్తరం పారాయణ చేసుకొని, ఇది కాకపోతే లక్ష్మీ మహాలక్ష్మి నమః అని 108 సార్లు జపం చేసుకున్న లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం చాలా విశేషంగా ఉంటుంది. ఇంకా అంటే పూర్ణిమ రోజున రాత్రికి చంద్రుడు ఫుల్ మూన్ అంటాం కదా, ఆ రోజు పూర్ణ చంద్రుడు ఉంటాడు. ఆ పూర్ణ చంద్రుడిని పాలల్లో వీలవుతే ఆవు పాలు దొరకకపోతే ఏ పాలైనా, అంటే మన ధర్మం ఎప్పుడైనా కానీ చేయడాన్ని విడిచిపెట్టమని చెప్పట్లేదు. అయ్యో మాకు ఆవు పాలు దొరకలేండి మేము చేయలేము అంటే కష్టం అవుతుంది. మీరు ఆవు పాలకి ప్రధానమైన విశేషం చెప్పారు, ఎందుకంటే లక్ష్మీ నివాసమే ఆ గోవులో ఉంటుంది. అలాంటి ఆవు పాలలో చంద్రుణ్ణి చూస్తూ కొంతమంది చాలామంది చేస్తుంటారు. దీనిలో శక్తిని ఉపాసించేవారు, అమ్మవారిని ఉపాసించే వాళ్ళందరూ కూడా పూర్ణిమ రోజు రాత్రిన ఆ చంద్రబింబాన్ని చూస్తూ పారాయణాలు చేస్తూ ఉంటారు. మీకు ఒకవేళ వీలవుతే ఒక ప్లేట్లో, రాగి ప్లేట్ కాకుండా, రాగి ప్లేట్లో పాలు ఎప్పుడు పోయకూడదు, వెండి ప్లేట్లో కానీ లేకపోతే ఇత్తడి ప్లేట్లో కానీ పాలను వేసి ఆ పాలల్లో చంద్రుణ్ణి చూస్తూ మీరు మహాలక్ష్మిని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఇంకా ఇంకా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మంచి ఐశ్వర్యవంతులుగా మారుతారు మీరు. ప్రతి పూర్ణిమకి చాలా విశేషం. ఇంకా దీంట్లో మహాలక్ష్మి ఆవిర్భవించిన రోజు పాల్గొన పూర్ణిమ, మీకు పొద్దునంతా పూజ చేసుకోండి, రాత్రికి పూర్ణిమ అయిపోతుంది కదా, మంచి స్నానం చేసుకొని మంచి బట్టలు కట్టుకొని అమ్మవారికి నమస్కారం చేసి మీ కారిడార్లోనో లేకపోతే బయటో ఎక్కడో టెర్రస్ పైనో ఎక్కడికో వెళ్ళి ఆ పాలల్లో చంద్రబింబాన్ని చూస్తూ మీరు ఈ మహాలక్ష్మి నమః
అనే శబ్దాన్ని ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తే చాలు. ఇంకా మాకు పారాయణం వచ్చండి అంటే పారాయణం చేయండి, ఇంకేమైనా మహాలక్ష్మి స్తోత్రం వచ్చి ఇంకా చేయండి, ఇంకా చాలా విశేషం. ఏమి రాని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని జపం చేసి దానిలో చూసుకుంటూ 108 సార్లు జపం చేయండి. మీరు పొద్దున చేసిన పూజ కంటే కూడా చాలా విశేషమైన ఫలితం మనం చూస్తాం. దీని పూర్ణిమ రోజున ఫుల్ మూన్ని చూస్తూ ఏ పని చేసినా అది పరిపూర్ణమవుతుంది, అంటే మనం చేసే పని ఫుల్ అవుతుంది అని అర్థం. అట్లా ఈ పాల్గొన పూర్ణిమ రోజున ఉదయాన్నే మహాలక్ష్మికి పూజ చేసుకొని సాయంకాలానికి మీరు ఫుల్ మూన్ వచ్చిన తర్వాత పాలలో చూసుకొని అమ్మవారిని ప్రార్థన చేసుకొని మీ శక్తి కొలది ఏ జపతపాలు చేసుకొని మీకు ఏం కావాలో అది మీరు అమ్మనక్కడకు కోరుకోవచ్చు. అలానే ఈ బాలచంద్ర సంకష్టహర చతుర్థి ఆ రోజు విశిష్టతను తెలియజేస్తారా? ప్రతి సంకష్టహర చతుర్థికి ఒక విశేషమైన ఉంది. ఎట్లా అయితే మనం ఏకాదశి గురించి చెప్పుకున్నాం, పూర్ణిమ గురించి చెప్పుకున్నాం, అట్లానే సంకష్టహర చతుర్థి అంటారు. అంటే చతుర్థి మీరు నియమాలతో పాటించినట్టయితే ప్రతి పూర్ణిమ తర్వాత వచ్చే చతుర్థిని సంకష్టహర చతుర్థి అంటారు. పూర్ణిమ తర్వాత 3 రోజులకు వస్తుంది సంకష్టహర చతుర్థి. ఈ సంకష్టహర చతుర్థిని వ్రతంగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇంకా విశేషంగా చెప్పాలి అంటే సంకష్టహర చతుర్థి రోజున చతుర్థ్యాం అనష్నం జపతి సవిద్యావాన్ భవతి అని మన గణపతి అధర్వశేషం చెప్తుంది. చతుర్థి రోజున ఏమీ తినకుండా అనష్నన్ అంటారు, అంటే ఏమీ తీసుకోకుండా ఆ గణపతిని ప్రార్థించినట్టయితే విద్యావాన్ భవతి అంటారు. మంచి విద్యా మేధస్సు మంచి నాలెడ్జ్ అన్నీ కూడా ఆ రోజు వస్తాయి. మీరు చదువుకునే వాళ్ళందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే ఈ 12 వస్తాయి సంవత్సరం మొత్తం కూడా. ఆ 12 డేట్లను కనుక్కొని వీలవుతే ఎంత ఉపవాసం ఉండి, విద్యార్థులు కాబట్టి స్టూడెంట్స్ ఎక్కువ ఉపవాసం ఉండడానికి కష్టమవుతుంది, పిల్లలు కాబట్టి ఎంత వీలైతే అంత ఉపవాసం ఉండి మహాగణపతిని ఆరాధన చేయండి. గణపతి గుడికి వెళ్ళడం కానీ, లేకపోతే మీ ఇంట్లో ఉన్న గణపతికి గరికలు పెట్టడం కానీ, గరికలు స్వామికి చాలా విశేషం. అట్లా పెట్టుకొని గణపతికి ఏది వీలవుతాయి, వక్రతుండ మహాకాయ అంటాం, ఏది కాదు మళ్ళీ ఇక్కడ చెప్పారు మహాగణపతయే నమః, ఇది అందరూ అనొచ్చు. ఆ మంత్రాన్ని జపం చేసుకొని స్వామిని ప్రార్థించుకుంటే విద్యావాన్ భవతి అంటారు. మంచి విద్య ఈరోజు లోకల్లో కరువైంది, అది ధనం ఒక్కడి కరువైంది, విద్య ఒక్కడి కరువైంది. విద్య ఎడ్యుకేషన్ ఎంత అవుతుంది అని అంటే మనకు డిగ్రీలు పెరుగుతూ ఉన్నాయి, సంస్కారం ఎంత పెరుగుతుంది అంటే మళ్ళీ మనం లోపల ఆలోచించుకోవాల్సిన విషయం. ఎన్నో డాక్టర్లు చేస్తున్నారు, ఎన్నో డిగ్రీలు చేస్తున్నారు, అందరూ అనట్లేదు, కొందరు డిగ్రీ పూర్తి చేసుకుంటున్నారు. కానీ ఎథిక్స్ ఎంతవరకు ఉన్నాయి, వాల్యూస్ ఎంతవరకు ఉన్నాయి అంటే మనం చింతన చేసుకోవాలి, క్వశ్చన్ చేసుకోవాలి కూడా. ఎందుకు అంటే ఒకవేళ మీరు విద్యావంతులు అయ్యారు, చదువుకునేది ఎందుకండి? నాలెడ్జ్ గురించి. నాలెడ్జ్ లేనప్పుడు ఆ చదువు ఉపయోగం ఏంటి? ఎన్ని డిగ్రీలు చేస్తే ఉపయోగం ఏంటి? చదువు ఎందుకు? మన విలువల్ని మనం కాపాడుకుంటూ మన జీవన విధానం తీసుకెళ్ళేది చదువు అంటే జ్ఞానం, ఏది చేయాలి ఏది చేయకూడదు అని నాలెడ్జ్ ఇచ్చేదే జ్ఞానం. ఆ చదువు ద్వారా జ్ఞానం రానప్పుడు ఆ చదువు ఎందుకు? ఒకవేళ నాలెడ్జే వచ్చింది, మనకు జ్ఞానమే ఉంది, మరి ఎందుకు ఈ వృద్ధాశ్రమాలు పెరుగుతూ ఉన్నాయి? వృద్ధాశ్రమాలు పెరగడానికి కారణం ఏంటి? అనాథాశ్రమాలు వేలు ఉండొచ్చు, అనాథాశ్రమానికి వృద్ధాశ్రమానికి వ్యత్యాసం తెలుసు అనుకుంటారు. అనాథ అంటే ఎవరు లేనివాడు, నాథ అంటే చూసుకునేవాడు, అనాథ అన్నారు అక్కడ. అంటే ఎవరూ లేని వాళ్ళు, అంటే పిల్లలు లేని వాళ్ళు, చూసుకునే వాళ్ళు లేని వాళ్ళు, లేకపోతే భిక్షుకులు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరినీ అనాథులు అంటారు. కానీ వృద్ధాశ్రమాల్లో ఉండే వాళ్ళు ఎవరు ఉంటున్నారు? అభాగ్యులు. బాగా చెప్పారు, అభాగ్యులు అనేది చాలా ఉత్తమమైన మాట. అది ఇప్పుడు ఎందుకు అని అంటున్నామంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నాం. ఈ వృద్ధాశ్రమాలు ఎందుకు పెరుగుతున్నాయి? తల్లిదండ్రులు భారం అవుతున్నారు ఇంట్లో. మిమ్మల్ని కని పెంచి ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టి మిమ్మల్ని చూసుకుంటున్న సమయంలో వాళ్ళు మీకు భారమై వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో ఉంచుతారంటే ఈ విద్య ఏమైంది? నాలెడ్జ్ ఏమైంది? మీ డిగ్రీలు ఏమైనాయి? మీరు సంపాదించిన డబ్బు ఎవరి గురించి? ఒక నిమిషం అంటే ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నామంటే చతుర్థ్యా మనష్నం జపతి అని, అంటే ఈ సంకష్టహర చతుర్థి రోజున మీరు ఉపవాసం ఉండి స్వామిని ఆరాధిస్తే మంచి విద్యావంతులు అవుతారని. విద్యావంతులు అవ్వడం ఎంత ముఖ్యమో, విద్యావంతులు అంటేనే జ్ఞానవంతులు అని. జ్ఞానమే ఇప్పుడు డిగ్రీవంతులు అని చెప్పట్లేదు నేను సంస్కారవంతులనిగా చెప్తున్నాను. ఈ సంస్కారం ఎందుకు పోతుంది?
ఎందుకు ఇన్ని వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి, ఎందుకు వాల్యూస్ లేకుండా జనాలు చదువులు చదువుకుంటున్నారు, ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతున్నారు మనం అందరం కూడా అంటే మన దగ్గర జ్ఞానం లేదు, మనం చదువుకునే చదువులో నాలెడ్జ్ లేదు. అంటే ఎవరిని వ్యక్తిగతంగా దూషించట్లేదు, కానీ లోకంలో చాలామంది బాధపడుతున్నారు. ఎప్పుడైతే పిల్లల గురించి తల్లిదండ్రులు కంటతడి పెట్టుకుంటారో ఆ ఇల్లు నరకంతో సమానమే. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా సుఖంగా ఉండరు. మీరు ఒక 100 మందిని ఎగ్జాంపుల్గా తీసుకోండి. తల్లిదండ్రులను ఏడిపిస్తూ వృద్ధాశ్రమాల్లో ఉంచిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు సుఖంగా ఉన్నారు అని చెప్తే నేను వాళ్ళకి నమస్కారం చేస్తాను. 100 మందిని ఎగ్జాంపుల్ తీసుకోండి. తల్లిదండ్రులని సుఖంగా ఉంచండి. మాతృదేవో భవ పితృదేవో భవ మనం వేదం చెప్తుందండి. మొదలు దేవుడు ఎవరు అంటే తల్లిదండ్రులే అని చెప్తుంది. అలాంటి దేవతలని అలాంటి తల్లిదండ్రులని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో వేస్తే ఏం ఉపయోగం, దానివల్ల ఏం కలుగుతుంది? ఆ తల్లిదండ్రులను బాధ పెడితే అది మీకు సుఖం కలుగుతుందా? దుఃఖమే కలుగుతుంది. జీవితాంతం దుఃఖాలని అనుభవిస్తూ ఉంటారు ఖచ్చితంగా కూడా. అట్లా విద్యావాన్ భవతి అని చెప్పారు. సంకష్టహర చతుర్థి రోజున అంటే అసందర్భం అవ్వచ్చు, విషయాన్ని మనం చెప్పుకున్నాం. సంకష్టహర చతుర్థి రోజున విశేషంగా చేయాల్సింది ఏంటి అని అంటే మీరు దాంట్లో ఆ రోజున ఉపవాసం అంతా ఉండి చంద్రోదయం అంటాం రాత్రికి 9 గంటల ప్రాంతంలో ఒక రోజు వస్తుంది, 8 గంటల అంటే ఆ పంచాంగం చూసి ఆ గణితాన్ని బట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క చతుర్థి ఒక్కొక్క సమయంలో వస్తుంది. దాన్ని చంద్రోదయం అంటాం. చంద్రోదయం వరకు ఉపవాసం ఉండి చంద్రోదయం తర్వాత ఆ చంద్రుణ్ణి మనం ఆ చంద్రోదయం అయిన తర్వాత పూజాది కార్యక్రమాలు చేసుకొని అప్పుడు భోజనం చేస్తే ఈ సంకష్టహర చతుర్థి వ్రతానికి పరిపూర్ణం అవుతుంది. ఈ చంద్రుడే మళ్ళీ ఇక్కడ ప్రధానం. ప్రతి దానికి కూడా చంద్రుడే ప్రధానంగా చూస్తూ ఉంటాం మనం. అలాంటి చంద్రుణ్ణి చంద్రోదయం అయిన తర్వాత చేసినట్టయితే మొదలుగా గణపతి అనుగ్రహం విద్య కలుగుతుంది. మనం సరస్వతి అమ్మవారు ఆ విద్యను అనుగ్రహిస్తుంది, మహాగణపతి విద్యను అనుగ్రహిస్తాడు. మీకు విద్య నాలెడ్జ్ కావాలి, చదువులో ఉన్నతంగా రాణించాలి అనుకునే సందర్భంలో మహాగణపతిని ఈ సంకష్టహర చతుర్థి రోజున ఇక ఎల్లుండి వచ్చేటువంటి బాలచంద్ర సంకష్టహర చతుర్థి రోజున విశేషంగా ఆరాధించవచ్చు. వీళ్ళందరినీ కూడా షోడశోపచార పూజ అని మనం మొదలుగా చెప్పుకున్నాం కదా. ఏ గణపతి ఏ దేవుడైనా సరే, గణపతి అయినా అమ్మవారైనా విష్ణుమూర్తి అయినా ఈశ్వరుడైనా ఇంకొకరు ఎవరైనా సరే వీళ్ళందరికీ కూడా షోడశోపచార పూజ అని చెప్పారు. మీరు ఎక్కడ చూస్తే దొరుకుతుంటాయి. దాని మహాగణపతయే నమః అధ్యాయామి, మహాగణపతయే నమః ఆవాహయామి, మహాగణపతయే నమః ఆసనం కల్పయామి అని ఇట్లా వస్తుంటుంది, మనం వింటూ ఉంటాం కూడా. దీన్ని షోడశోపచార పూజ అంటాం. ఈ పద్ధతిలో స్వామిని ఆరాధించుకొని ఆ రోజు కూడా ప్రార్థించుకున్నట్టయితే మీకు సకల విద్య అధిదేవత అయినటువంటి మహాగణపతి అనుగ్రహం కలిగి డిగ్రీలు వచ్చినా రాకపోయినా జ్ఞానవంతులు మాత్రం ఖచ్చితంగా అవుతారు. డిగ్రీలు ఖచ్చితంగా వస్తాయి కూడా. వచ్చినా రాకపోయినా అని ఎందుకు అంటున్నానంటే మొదలుగా జ్ఞానం వస్తుంది. అలాంటి జ్ఞానాన్ని ఇచ్చేవాడు మహాగణపతి. ఎల్లుండి వచ్చేటువంటి పూర్ణిమ తర్వాత 3 రోజులకి ఆ రోజు వస్తుంది. ఆ రోజున విశేషంగా స్వామిని ఆరాధించుకొని మా విద్యా అనుగ్రహాన్ని చేయమని ప్రార్థన చేసుకుందాం. ధన్యవాదాలు గోపికృష్ణ శర్మ గారు. మాకు ఈ పూజా విధానం ఎలా చేసుకోవాలనే వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.